ప్రకాశం జిల్లా పొదిలిలో ఆర్యవయస్సులు ధర్నాకు దిగారు. అవినాష్ అనే యువకుడిపై పొదిలి ఎస్ఐ అకారణంగా దాడి చేశారు అని నిరసన చేపట్టారు. ఎస్ఐ వేమన అనుచిత ప్రవర్తనపై ఆర్యవయస్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొదిలిలో షాపులను స్వచ్ఛందంగా మూసివేసి భారీ ర్యాలీ చేశారు. మరోవైపు ఎస్ఐ అసభ్య పదజాలంతో తనపై రెచ్చిపోయాడు అని, ఇష్టం వచ్చిన రీతిలో తనపై దాడి చేశారు అని బాధితుడు అవినాష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మళ్ళా స్టేషన్ దగ్గర స్టేషన్ ముందు కూడా కొట్టడం జరిగింది. అక్కడ బాగా చేతులు వాచిపోయేటట్టు బాగా కొట్టారు ఫైబర్ లాఠీ తోటి. తర్వాత మా నాన్నగారు అసలు షాప్ లోనే లేరు. అక్కడ గోడం కాడి నుంచి నాన్నగారు వచ్చి షాప్ కాడి నుంచి స్టేషన్ కు వచ్చి ఆయన సార్ నమస్తే సార్ మా అబ్బాయిని తీసుకొచ్చారు అని అడిగారు. అడిగినందుకే నువ్వే నా షాప్ ఓనర్ అని చెంపలు వాచిపోయేటట్టు కొట్టారు. లారీ వచ్చింది, లారీ ఆగని కూడా ఆగలేదు, అది రివర్స్ జరుగుతుంది. ఈ లోపే ఎస్ఐ గారు వచ్చి ముందు లారీ వాడిని టపా టపా కొట్టాడు. ఆయన ఎవరితో సరుకుని అడిగాడు. అలా నోళ్ళని చూపించేసరికి మా అబ్బాయి కడుకు వచ్చాడు. ఎవరికి సరుకు నువ్వేనా ఓనర్ అని అన్నాడు. చక్కా పట్టుకొని తప్పి మనం కొట్టుకుంటూ జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లారు సార్. నేను ఎంత బద్దలు అడుగున్నాను సార్. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బద్దలు అడుగున్నాను సార్. ఆర్య వయస్సులపై ఈ ప్రభుత్వంలో వేధింపులు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వంలో ఆర్య వయస్సులకు రక్షణ లేదు అన్నారు. ఇందుకు పొదుల్లో జరిగిన ఘటన నిదర్శనమన్నారు. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూడా ఆర్య వయస్సుల మీద దాడులు, విపరీతంగా వేధింపులు జరుగుతున్నాయి. దానికి కారణం ఈరోజు ఉదాహరణ ఏదంటే మన పొదిలిలో అవినాష్ అన్న కుర్రోడు వాళ్ళ షాపు ముందు లారీ నుంచుందని చెప్పని అక్కడున్న ఎస్ఐ ఆ లారీ డ్రైవర్ను కొట్టడం, ఆ తర్వాత ఈ లారీ ఎవరికి సంబంధించిందని చెప్పని ఆ షాపులోకి వెళ్లి ఆ షాపు యజమాని కుమారుడైన అవినాష్ అన్న కుర్రవాడిని దాదాపు 3 రోజుల నుంచి చిత్రహింసలు పెడుతూ రక్తం వచ్చేటట్టు కొట్టడం, ఇదంతా కూడా పొదుల్లో జరిగిన ఘటన. తన తండ్రి కోటేశ్వరరావు గారు మా అబ్బాయికి ఎందుకు ఇలా చేస్తారని చెప్తే తండ్రిని కూడా కొట్టడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో వ్యాపారస్తులకు కానీ ఆర్య వయస్సులకు కానీ ఎక్కడా భద్రత లేదు అనడానికి ఈరోజు పొదులు యొక్క కారణమే ఒక రీజన్ అని చెప్పి అందరికీ తెలియపరచుకుంటున్నాను.